అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ అబౌట్ యాక్టింగ్. నేను మీ యాక్టింగ్ కోచ్ రాజా రాంబాబు. ఈరోజు ఒక థియరీ లాంటి విషయాలు మాట్లాడుకుందాం యాక్టింగ్ గురించి. అసలు నాటకం అనేటటువంటిది ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది? దీన్ని మనం తెలుగులో రూపకోత్పత్తి అంటారు. రూపకం అంటే నాటకం అనే అర్థంలోనే మనం మాట్లాడుకోవాలి. అసలు నాటకం అనే కళ పుట్టడానికి దోహదపడిన అంశాలు ఏంటి అనే విషయాలు మనం మాట్లాడుకుంటే రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఒకానొక సిద్ధాంతం శ్రమ సిద్ధాంతం అంటారు. అంటే శ్రమ సిద్ధాంతం ద్వారా నాటకం అనే కళ పుట్టింది అని కొంతమంది పెద్ద మనుషులు, ఈ నాటక రంగంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్వీకులు, వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. మిగతా సిద్ధాంతాల తర్వాత మాట్లాడుకుందాము. అంటే ఈ శ్రమ సిద్ధాంతంలో నాటకం అనే కళ ఎలా పుట్టింది అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదివ మానవుడు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికన్నా ముందు, అంటే సంచార జీవులుగా బ్రతికేటప్పుడు కొండ గుహల్లో కొండ చర్యల్లోనూ గుహల్లోనూ నివాసం ఏర్పాటు చేసుకుని ఉండేవారు. అక్కడ వాళ్ళు వేటనే ప్రధాన వృత్తిగా చేసుకొని జీవించేవాడు. అయితే వాళ్ళు తండాలుగా గ్రూపులుగా ఉండేవారు అనమాట. అయితే వాళ్ళకి అప్పట్లో ప్రధానమైన వాళ్ళ జీవనాధారం ఏంటంటే వేటే వాళ్ళ వృత్తి. ఏదో ఒక జంతువును వేటాడడం, దాని మాంసం తినడం, మిగతా వాళ్ళందరూ కలిసి భోంచేయడం అనేటువంటి క్రియ జరిగేది. అయితే ఒకరోజు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం, ఒకరోజు ఒక 4-5 కలిసి వేటకి వెళ్ళారు. ఒక పెద్ద జంతువుని చంపారు, దాన్ని తీసుకొచ్చారు, ఆ కొండ గుహలో భద్రంగా పెట్టుకున్నారు. అందరూ కలిసి మాంసాన్ని కడుపు నిండా తిన్నారు. తిన్న తర్వాత భుక్తాయాసం అంటారు కదా, ఎవరికైనా కష్టపడతారో తిన్న తర్వాత నిద్ర వస్తుంది. ఈ తిన్న తర్వాత వాళ్ళు ఖాళీగా ఉన్న విరామ సమయాల్లో ఏదన్నా ప్రొడక్టివ్గా చేస్తే బాగుంటుందని ఎవరో ఒకడికి క్రియేటివిటీ ఉన్న వ్యక్తికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. సరే, మనం ఈ విధంగా రియల్ లైఫ్లో కష్టపడి వేటాడి తీసుకొచ్చాం కదా, ఈ వేటనే మనం మరొకసారి అభినయం చేసి చూపిద్దాము, వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారో చూద్దామని ఒక ఆలోచన వచ్చింది. అయితే ఆ తండాలో ఒకడు ఒక వేటగాడిగా యాక్ట్ చేస్తే, ఇంకొకడు ఆ క్రూర జంతువుగా యాక్ట్ చేశాడు. అయితే వీడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ జంతువుని ఎలా వేటాడాడు, ఆ జంతువు కూడా తప్పించుకొని వెళ్తూ మళ్ళీ ఈ మనిషి మీద ఎలా అటాక్ చేసింది, ఇలాంటి రకరకాల కృత్యాలన్నీ కూడా అప్పటికప్పటికి అనుకొని ఇంప్రవైజేషన్ లాగా వాళ్ళు ఒక రూపకాన్ని సృష్టించారు. ఎప్పుడైతే అలా చేశారో ఆడియన్స్ కూడా తినేసిన తర్వాత వాళ్ళిద్దరు చేస్తున్న యాక్టింగ్ చూసి వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్గా, ఒక తెలియకుండానే వాళ్ళకు ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ రావడం మొదలెట్టింది. ఎప్పుడైతే ఇలా ఎంటర్టైన్మెంట్ రావడం మొదలెట్టిందో దే ఫోకస్డ్ మోర్ ఆన్ దట్ యాక్ట్. అయితే వీడు అభినయించడం, ఈ ఆడియన్స్ అందరూ కూడా ఒక ఉత్సుకతతోటి, ఒక రకమైన సస్పెన్స్, ఏమవుతుంది, వీడు ఎలా వేటాడాడు, ఆ జంతువు ఏ విధంగా రియాక్ట్ అయింది, ఇద్దరి మధ్య పోటీ ఎలా జరిగింది, ఫైనల్గా జంతువు చచ్చిపోవడం, మనిషి చచ్చిపోవడం యాక్ట్ చేసుకొని చూపించేవారు. ఆ క్యూరియాసిటీతో ఆడియన్స్ అందరూ ఆ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయి వేలు వేయటం, క్లాప్స్ కొట్టడం, ఓ అని శబ్దాలు చేయడం, ఈ విధంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తీకరించి చప్పట్ల ద్వారా ఆనందాన్ని వ్యక్తీకరించడం మొదలెట్టారు. సో ఇది వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైన ఆనందాన్ని ఇవ్వడం మొదలైంది. సో ఈ పద్ధతి ఏదో బాగుంది. అంటే వాళ్ళు శ్రమపడిన విధానాన్ని మళ్ళీ వాళ్ళకే అభినయం చేసి చూపించడం వల్ల శ్రమ సిద్ధాంతం దీన్ని అన్నారు. అయితే ఈ నటించడం అనేటటువంటిది వాళ్ళ చిన్నపిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా మారేది. ఎందుకంటే వేట ఈ విధంగా వేటాడాలి, అంటే ఆ జంతువు ఇలా అటాక్ చేస్తుంది, వీళ్ళేమో ఇలాంటి వస్తువులతో వేటాడాలని పిల్లలకి ఒక రకమైన ఎడ్యుకేషన్ లాగా తయారయ్యేది అనమాట. సో సమాజానికి ఉపయోగపడే విధమైనటువంటి పద్ధతిలో ఉండేది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఆనందాన్ని కూడా ఇచ్చేదనమాట. ఇది శ్రమ సిద్ధాంతంలో ఈ విధానం డెవలప్ అయింది. అయితే ఇలా కొంతకాలానికి ఒకరు యాక్ట్ చేయటం, ఇద్దరు యాక్ట్ చేయటం, వీళ్ళ నడక ఆడియన్స్ లో కొంతమంది వీళ్ళు ఎలా నడుస్తున్నారు కదా, దీనికి ఏదన్నా డైలాగులు ఇస్తే బాగుంటుంది అని కొందరు అనుకునేవారు. అయితే నువ్వు నటిస్తున్నావు కదా, నువ్వు ఈ మాటలు చెప్పు అని వాడుకు ఇంకోటి ఎవడో డైలాగులు ఇస్తే ఆ డైలాగులతో మాట్లాడుతుంటే క్రూర జంతువు ఏదైతే ఉందో అది ఇద్దరి మధ్య ఒక డైలాగ్, ఆ డైలాగ్ తర్వాత వీళ్ళు నడిచే విధానంలో ఒక రకమైన తాళం,
చప్పట్లు, మ్యూజిక్ యాడ్ అయింది. సో ఈ విధంగా నెమ్మదిగా మైమ్ ముఖాభినయం నుంచి తర్వాత సాత్విక అభినయం వరకు మార్పులు చెందుకుంటూ స్క్రిప్ట్ రాయటం, అంటే వాళ్ళకు వాళ్ళు అనుకోవడం, ఇంప్రవైజేషన్ ఇదంతా. స్క్రిప్ట్ రాయటం, ఆ డైలాగుల ప్రకారంగా నువ్వు ఈ డైలాగ్ చెప్పు, నువ్వు ఈ డైలాగ్ చెప్పు, నువ్వు ఇది చెప్పు, నువ్వు ఇలా చెయ్యి, ఇలా డైరెక్షన్ మొదలైంది. ఈ విధంగానే నాటకం అభివృద్ధి చెందిందని శ్రమ సిద్ధాంతం ద్వారా నిరూపించడం జరిగిందనమాట. మీకు అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.